शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगाम् हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2024వ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారికి గోచార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో 16వ తారీఖు వరకు సూర్యుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. 16 తర్వాత కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే కన్యా రాశి మేషరాశిలో జన్మించినటువంటి వారికి 6వ స్థానం అవుతుంది. అది సూర్యుడి యొక్క సంచారానికి అనుగుణంగా ఉంటుంది. శుభప్రదమైనటువంటి సంచారం. మొదటి రెండు భాగాలు అంటే 16వ తారీఖు వరకు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి సంచారం. అంటే సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహ గనుక సూర్యుడి యొక్క అనుకూలత 16వ తారీఖు వరకు ప్రతికూలంగా ఉంది. 16 తర్వాత అనుకూలంగా ఉంది. ఇక కుజుడు మొత్తం ఈ నెల మొత్తం కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మేషరాశి వారికి 3వ స్థానం అవుతుంది. 3వ స్థానంలో సంచరించడము శుభప్రదము. అంటే అంగారకుడి యొక్క స్థితి ఈ మాసంలో అనుకూలంగా ఉంది. ఇక బుధుడు 23వ తారీఖు వరకు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం తులారాశిలోకి ప్రవేశమవుతున్నాడు. అంటే 6, 7 స్థానాలలో సంచరిస్తున్నాడు. శుభప్రదమే. 6వ స్థానం శుభప్రదంగా ఉంటుంది. 7వ స్థానం మధ్యస్థంగా ఉంటుంది. ఇక గురువు దేవగురువు అయినటువంటి బృహస్పతి 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే వృషభ రాశిలో సంచరిస్తున్నాడు కనుక మేషరాశిలో జన్మించినటువంటి వారికి 2వ స్థానము కుటుంబ స్థానం అవుతుంది. వాక్ స్థానము అన్ని రకాలుగా కూడాను గురువు యొక్క స్థితి మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. ఇక శుక్రుడు 18వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే శుక్రుడు 18వ తారీఖు వరకు 7వ స్థానంలో ఉన్నాడు. అంటే 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలం. తదనంతరం 8వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది అనుకూలంగా ఉంటుంది. ఇక శనైశ్వరుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏకాదశ స్థానం అవుతుంది. ఏకాదశ స్థానము శుభప్రదంగా ఉంటుంది కనుక శని యొక్క సంచారము అనుకూలంగా ఉంది. ఇక రాహువు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక మేషరాశి వారికి 12వ స్థానం అవుతుంది. రాహు యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. ఇక కేతువు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది అనుకూలంగా ఉంది. ఈ విధంగా గ్రహస్థితి ఉంది మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో. అంటే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఎక్కువ శాతము ఎక్కువ గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి కనుక ఈ మాసము ఈ సెప్టెంబర్ మాసము చాలా కలిసి వస్తుంది. కనుక మేషరాశి వారికి ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ప్రారంభించినటువంటి పనులను ముఖ్యంగా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అనుకున్న సమయంలో పూర్తి చేయడం మూలకంగా మీకు బాగా ఆర్థికంగా కలిసి వస్తుంది. లాభదాయకంగా ఉంటుంది. నలుగురి యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి.
అంతేకాకుండా కొత్త పనులు ప్రారంభించాలి అనేటువంటి తలంపు కూడాను మీ లోపల ఉద్భవిస్తుంది. అంటే కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి సమయం కూడాను. ఇక ఆదాయము నిలకడగా ఉంటూ క్రమేపీ పెరుగుతుంది. ఆదాయం విషయంలో ఈ మాసంలో మీకు ఇబ్బంది లేదు. రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది. సకాలంలో మీ చేతికి అందడం మూలకంగా ఇన్వెస్ట్మెంట్స్ పైన మీరు మనస్సు నిలుపుతారు. భూములు, వాహనాలు ఇలాంటివి కొనడం పైన మీరు మనస్సు నిలుపుతారు, సక్సెస్ అవుతారు, కొంటారు కూడాను. ఇక కష్టానికి తగినటువంటి ప్రతిఫలము ఈ మాసంలో బాగా గోచరిస్తుంది. అంటే మీరు బాగా ఆలోచించి సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. తదనుగుణంగా ప్రతిఫలం కూడాను మీకు బాగా ఉంటుంది. అంటే కష్టే ఫలి అన్నటువంటి సామెత ఈ మాసంలో మీకు బాగా అన్వయిస్తుంది, బాగా కలిసి వస్తుంది. ఇక ఇంటి వాతావరణం మీకు చాలా సంతోషకరంగా ఉంటుంది. భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. భార్యకు కావలసినటువంటి వస్త్ర వస్తువులను, నగలను, ఇంకా ఏవైనా కూడాను కావలసినటువంటి వస్తువులను కొనేటువంటి అవకాశము బాగా ఉంది ఈ మాసంలో. ఇక పిల్లల విషయంలో, పిల్లల యొక్క చదువు విషయంలో ముఖ్యంగా మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ యొక్క ఉన్నత విద్యకై ప్రణాళికలను రచిస్తారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు బయటకు పంపించడానికి కూడాను బాగా అనుకూలమైనటువంటి సమయం, బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా పిల్లల వివాహ విషయంలో మీరు ప్రయత్నిస్తున్నట్టయితే ఈ మాసంలో మీకు బాగా కలిసి వస్తుంది. వివాహము నిశ్చయం కావడము, వివాహానికి సంబంధించినటువంటి పనుల లోపల పురోగతి, ఇవన్నీ కూడాను ఈ మాసంలో మీకు కలిసి వస్తాయి. ఇక ఆల్రెడీ పెళ్ళైనటువంటి వాళ్లకు, సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను ఈ మాసం బాగా అనుకూలిస్తుంది. కన్సీవ్ అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ముఖ్యంగా చదువు కొరకై విద్యార్థులు ప్రయత్నిస్తున్నటువంటి వారికి మంచి సంస్థలలో ప్రవేశం లభిస్తుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. మంచి వారి యొక్క సాహచర్యము లభించేటువంటి అవకాశము బాగా కనబడుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇక సాహిత్య రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. అవార్డులు పొందేటువంటి అవకాశాలు కూడాను ఈ మాసంలో కనబడుతున్నాయి. ఇక కళాకారులకు బాగా అనుకూలమైనటువంటి సమయం. కొత్త అవకాశం వస్తుంది, ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఈ మాసము బాగా అనుకూలమైనటువంటి మాసం కనుక విద్యార్థులు ఈ సమయాన్ని ఉపయోగించుకున్నట్టయితే మంచి పురోభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక ముఖ్యంగా విద్యార్థులు ఈ మాసాన్ని, మేషరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు తప్పకుండా ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఉన్నత విద్యకై మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఇక వ్యాపారస్తుల విషయం ఆలోచించినట్టయితే వ్యాపారం కూడాను ఈ మాసంలో మీకు బాగా కలిసి వస్తుంది. 23వ తారీఖు వరకు మీకు బుధుడు బాగా అనుకూలంగా ఉన్నాడు. కనుక వ్యాపారస్తులకు చేతిలో ఉన్నటువంటి వ్యాపారానికి ఇబ్బంది లేదు. కొత్త వ్యాపారం కూడాను మీరు చేయాలి అనేటువంటి తలంపు ఈ మాసంలో మీకు కలుగుతుంది. కొత్త వ్యాపారం పైన కూడాను మీరు పెట్టుబడులు పెడతారు. ఇక శుభకార్యాలు చేస్తారు. వివాహాది శుభకార్యాలు, గృహ నిర్మాణము, పాత ఇళ్లకు మరమ్మతులు, వాహనము యొక్క కొనుగోలు, భూ కొనుగోలు, ప్లాటు కొనడము,
ఇలాంటివి ఈ మాసంలో మీకు అనుకూలంగా ఉన్నాయి, కలిసి వస్తుంది. ఇక ముఖ్యంగా పూర్వము ఏవైనా పనులు ఆగిపోయి ఉన్నట్టయితే ఈ మాసంలో వాటి లోపల కదలిక కనబడే అవకాశం ఉంది. అంటే పెండింగ్లో ఉన్నటువంటి పనుల లోపల కదలిక కనబడుతుంది. మళ్ళీ పునఃప్రారంభం అనేటువంటిది ఈ మాసంలో జరుగుతుంది. ఇక స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి బాగా అనుకూలమైనటువంటి మాసం. వృత్తిలో చాలా సంతృప్తి కనబడుతుంది. ఇక అన్నదమ్ముల మధ్యన పూర్వం ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు దూరం అవుతాయి. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అన్నదమ్ముల మధ్యన సఖ్యత అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం. అన్నదమ్ములు కలిసి ఉన్నట్టయితే అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకే మాట, ఒకే బాటలో అన్నదమ్ములు ప్రయాణం చేసినట్టయితే మీరు చాలా సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది. కనుక మీకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఇకపోతే గ్రహాలు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా రాహువు ద్వాదశ స్థానంలో ఉన్నాడు. రాహువు ద్వాదశ స్థానంలో ఉండడం మూలకంగా కొంత అనవసరమైనటువంటి చికాకులు, నిర్ణయాల విషయంలో లేదా వృధా ఖర్చులు, అనుకోని ఖర్చులు ముందుకు రావడము, ఇలాంటి వాటిపైన ప్రభావం చూపిస్తాడు. కనుక తొందరపడకుండా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. కనుక రాహువు ప్రీత్యర్థమై ముఖ్యంగా ఈ మాసంలో రాహువు ద్వాదశంలో ఉండడం మూలకంగా కొంత ఆరోగ్యం పైన కూడాను మనం మనసు నిలపాలి. మానసిక శారీరక ఇబ్బందులకు కారకుడవుతాడు రాహువు. గనుక సూర్యుడు కూడాను మొదటి 16 రోజులు సింహరాశిలో సంచరిస్తున్నాడు. సింహరాశి స్వక్షేత్రము, పంచమ స్థానం, పంచమాధిపతి పంచమంలో ఉన్నాడు మేషరాశి వారికి. తదనంతరం 6వ స్థానం గోచార రీత్యా బాగుంది. కనుక సూర్యుడి యొక్క ప్రభావము ప్రతికూలత లేదు, అనుకూలంగానే ఉంటాడు. గోచార రీత్యా పంచమ స్థానం ప్రతికూలమైనప్పటికీ పంచమాధిపతి పంచమంలో ఉన్నాడు. కనుక ఆ సూర్యుడు పంచమ సంచారం కూడాను మీకు కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. తదనంతరం 6వ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి సూర్యుడి యొక్క బలం ఈ మాసంలో బాగా ఉంది. అయినప్పటికీ ఆరోగ్య విషయంలో సూర్యుడి విషయమై కూడాను మీరు సూర్య నమస్కారాలు చేయండి, శారీరక వ్యాయామం చేయండి, ఆహార నియమాలను పాటించండి, ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఇక రాహు విషయమై మీరేం చేయాలి పరిహారము అనంటే, రాహువుకు సంబంధించినటువంటి మూల మంత్రము, శ్లోకము ప్రతినిత్యం కూడాను చదవండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. కనీసం 18 సార్లు చదవండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గామాత దేవాలయానికి వెళ్ళినట్టయితే రాహువుకు సంబంధించినటువంటి దోషాలన్నీ కూడాను పరిహారం అవుతాయి. కనుక అమ్మవారి దీవెన కొరకై ప్రతినిత్యం కూడాను మీరు దుర్గామాత దేవాలయానికి లేదా పార్వతీ అమ్మవారి దేవాలయానికి, మహాలక్ష్మి అమ్మవారి దేవాలయానికి, ఈ 3 రూపాలు కూడాను ఒకటే గనక అందుబాటులో ఉన్నటువంటి ఏ అమ్మవారి గుడికైనా కూడాను మీరు ప్రతినిత్యం వెళ్ళండి. వెళ్ళినట్టయితే ఈ రాహువుకు సంబంధించినటువంటి దోషము పరిహారం అయిపోతుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. మిగతా గ్రహాలన్నీ కూడాను మీకు చాలా అనుకూలంగా సంచరిస్తున్నారు ఈ మాసంలో. గనక మేషరాశి వారికి ఈ మాసం ఓవరాల్గా బాగా కలిసి వస్తుంది. అన్ని వారాలు కూడాను బాగానే ఉన్నాయి. మొదటి 2 వారాలు సూర్యుడు పంచమ స్థానంలో, బుధుడి యొక్క అనుకూలత ఉంది. ఇలా 2వ వారం కూడాను బాగానే ఉంది. 3వ వారం కూడాను అనుకూలంగానే ఉంది. 4వ వారం లోపల మీకు ఏంటంటే బుధుడు కొంత రాశి మారుతున్నాడు. గనక వ్యాపారస్తులు కొంత జాగ్రత్తగా ఉండండి.
ఈ విధంగా ఓవరాల్గా మీకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి అన్ని గ్రహాలు కూడాను అనుకూలంగా ఉన్నాయి, శుభదాయకంగా ఉంటాయి, శుభ ఫలితాలను ఇస్తాయి. వీటిని ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే శుభ ఫలితాలను పొందుతారు. శుభం.